హాయ్ అండి, నమస్తే. వింజా వంటలకు స్వాగతం. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్గా చికెన్ ఫ్రై బిర్యానీ ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి. ముందుగా చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్టు అన్నీ వేసి మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసుకోవాలండి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. అలా బాస్మతి రైస్ 3 గ్లాసులు తీసుకున్నానండి. దాన్ని కడుక్కొని అరగంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. అలాగే 3 గ్లాసులు తీసుకున్నాం కదండి, 5 గ్లాసుల నీళ్ళని మరగబెట్టుకొని ఉంచుకోవాలి. బాస్మతి రైస్ కదండి, 5 గ్లాసులు అయితే సరిపోతుంది. అలాగే స్టవ్ మీద పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా వేయాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా మగ్గించుకోవాలండి. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత 3 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, మిరియాలు అన్నీ కలుపుకొని పౌడర్ ఆడుకున్నానండి, మసాలా పౌడరు. అది వేసుకున్న తర్వాత కొంచెం ధనియాలు కూడా వేసుకున్నాను. తర్వాత మనం కలుపుకొని పెట్టుకున్న రైస్ని వేసుకున్నానండి. ఇప్పుడు మరగబెట్టుకున్న వాటర్ని కూడా పోసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని తగినంత సాల్ట్ వేసి హై ఫ్లేమ్ మీద కొంచెం బాగా ఉడకనివ్వాలి. ఫస్ట్ ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని నూనె పోసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. అలాగే 2 టమాటాలు ప్యూరీ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉంచుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. అది చికెన్ నుంచి వాటర్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మనం ప్రత్యేకించి వాటర్ ఏమీ అవసరం లేదు. మనం ఇందాక చేసుకున్న పౌడర్ని, మసాలా పౌడర్ మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చికెన్, మళ్ళీ డ్రైగా అయితే బాగోదు. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం బిర్యానీ కర్రీని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. న్యూ ఇయర్ స్పెషల్గా చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ అయిందండి.